అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ సమ్మర్లో ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా ప్రశాంతమైన ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ అందమైన దేవాలయానికి ఒకసారి తప్పకుండా వెళ్ళండి. ఇక్కడ అమ్మవారి దర్శనం ప్రశాంతంగా జరుగుతుంది. అక్కడ ఉండే చెరువు వల్ల అక్కడి వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. సమ్మర్లో పిల్లల్ని ఇక్కడికి తీసుకెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఎప్పుడు చూసినా భక్తులైతే ఫుల్గా ఉంటారు. ఎందుకంటే ఈ అమ్మవారు అంత ప్రత్యేకమైనది కాబట్టి ఏదన్నా అనుకుంటే కోరికలు నెరవేరుస్తుందని భక్తులు నమ్ముతారు. అందుకోసమని అమ్మవారి కోసం బోనం చేస్తారు. ఇక్కడికి వచ్చి మేకలు, కోళ్ళు అన్నీ కూడా తీసుకొని వచ్చి అక్కడనే వంటలు ఈ అమ్మవారి టెంపుల్ ఎక్కడ ఉందంటే షామీర్పేటలో శ్రీ కట్ట మైసమ్మ దేవాలయం. ఇక్కడికి చాలామంది భక్తులు వస్తారు ఎప్పుడు కూడా, ఎందుకంటే అనుకున్న కోరిక నెరవేరుస్తుందని. కాకపోతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కదా, అందుకని ఎక్కువ మంది వస్తారు. మనం తెచ్చుకున్న కోళ్ళు మేకలు ఈ ముందు ప్లేస్లో అయితే కోస్తారు. చూడండి ఎంతమంది అయితే వచ్చారో. ఇక్కడికి మేము ఈవినింగ్ టైంలో వచ్చినాం. పొద్దున వచ్చి మధ్యాహ్నం కూడా కొంతమంది వెళ్తారు. లేకపోతే ఇక్కడ ముందు వరకు అయితే ప్లేస్ ఇది అసలు ఖాళీగానే ఉండదు. ఫుల్ మంది భక్తులు అయితే ఉంటారు. ఇక్కడికి చాలామంది అయితే వస్తారు. ఇక్కడ అన్ని రకాల వస్తువులు కూడా దొరుకుతాయి. మనం ఇంటి నుంచి మనం మర్చిపోయినా కూడా ఏం పర్లేదు, ఎందుకంటే ఇక్కడ కిరాయికి కూడా వంటలు చేసుకోవడానికి సామాన్లు వంటలు కూడా చేసి పెడతారు. ఇక్కడ వీళ్ళు మనం మాట్లాడుకుంటే అన్ని రకాల వస్తువులు అయితే ఇక్కడ దొరుకుతాయి. మనకు కావాల్సిన వస్తువులు మనకేం కావాలంటే అవి కూడా ఇక్కడ ఉంటాయి. అమ్మవారి టెంపుల్ ముందే ఉంటాయి సెటర్లు అనేటివి, అక్కడ అన్నీ కూడా దొరుకుతాయి. మనం ఇంకొంచెం ముందుకెళ్తే ఈ పైన కట్ట పైన ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో పిల్లలు ఆడుకోవడానికి ఉన్నది. ఇక్కడ ఎందుకంటే ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రూట్స్ అనేటివి చైర్స్ లాగా అయితే పెట్టారు అక్కడ పిల్లలు కూర్చోడానికి. కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. అన్ని చెట్లు ఉంటాయి కదా, చూడండి కనిపిస్తున్నాయి కదా, అన్నీ ఫ్రూట్స్ తోట అయితే చేస్తారు. ఇది కట్ట పైన, కట్ట కిందికి వస్తే చెరువు ఉంటుంది. చూడండి చెరువు కనిపిస్తుంది కదా. ఇక్కడ అయితే చాలా చల్లగా ఉంది. ఈవినింగ్ టైంలో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి బంగారు తెలంగాణ అని కనిపిస్తుంది కదా. వాటర్ చూడండి ఎలా ఉన్నాయి, ఇట్లా అలల్లాగా వస్తున్నాయి కదా. గాలిలాగా వచ్చినప్పుడు అయితే చల్లగా అయితే వస్తుంది ఈ వాటర్ నుంచి అయితే. చూడండి ఎంత ఇదైతే రోడ్ పైననే ఉంటుంది ఈ టెంపుల్ అనేది. అన్నీ కనిపిస్తాయి. పిల్లలు చూడండి ఎంతమంది వచ్చారో ఇక్కడికి. అందరూ కూడా వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ బోర్డు పైన కూడా ఎక్కి అక్కడ వరకు అయితే వెళ్తారు ముందు వరకు. ఎంత బాగా అంటే అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు కానీ పెద్దలు కానీ. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కూడా చెరువు కనిపిస్తుంది. ఇదే షామీర్పేట చెరువు. చూడండి కొంతమంది అక్కడ బోట్ ఎక్కి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అయితే వెళ్తున్నారు చాలామంది. కొంతమంది అయితే ఇక్కడ ఫిష్లు పడుతున్నారు, కనిపిస్తున్నాయి కదా ఎంతమంది వచ్చారో చూడండి. అక్కడ కూర్చున్నారు కొంతమంది. అక్కడ మనం పిక్నిక్ లాగా వచ్చినప్పుడు అక్కడ కూర్చొని అన్నం తినచ్చు. నేను లోపల ఉన్న వాటర్ నుంచి చూడండి ఇందులో ఏర్లు కూడా కనిపిస్తున్నాయి. జూమ్ చేసి అయితే తీసాము. వాటర్ ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. అలలు వచ్చినప్పుడు గాలి పైకి వస్తుంటే చల్లగా వస్తుంది. ఈ వేడికి చల్ల చల్లగా అయితే ఉంది. అందుకోసమని అందరు కూడా చాలామంది వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువ మంది చెరువు దగ్గరికి అయితే పిక్నిక్ లాగా వస్తారు. ఇక్కడ వచ్చి కూర్చోండి. చాలామంది అన్నం తెచ్చుకొని సాయంత్రం వరకు ఉండి తినేసి ఆడుకొని పిల్లలు పెద్దలు ఉండి వెళ్ళిపోతారు. మా పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇక్కడ బంగారు తెలంగాణ అని ఉంది కదా, వీటి మధ్యలో కూర్చొని ఫోటోలు దిగుతూ కిందికి పైకి పరిగెత్తుకుంటూ అయితే వచ్చారు. చాలామంది వచ్చారు ఇక్కడికి. అందరు కూడా ఇలానే ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఇక్కడికి ఫ్యామిలీతో అయితే వచ్చి ప్రశాంతంగా కొద్దిగా సమయాన్ని అయితే గడపచ్చు. చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇక్కడ. అందరు కూడా మంది ఉన్నారు కాబట్టి ప్రశాంతంగా అనిపిస్తుంది. అటు సైడు ఇటు సైడు చూస్తుంటే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సమ్మర్లో పిల్లల్ని ఇంట్లోనే ఉంచకుండా ఈవినింగ్ టైంలో అయితే బయటకు తీసుకొస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. మేము దూరం నుంచి చూడండి ఫోటో జూమ్ చేసుకుంటూ అయితే చూస్తున్నాం. పైన చూడండి వెదర్ ఎలా ఉందో. ఇక్కడ చూడండి అందరు మంది ఎలా కనిపిస్తున్నారో. కార్లు, బైక్లు చాలామంది వచ్చారు. ఐస్ క్రీమ్లు కూడా వచ్చాయి.
చాలామంది ఫోటోలు, సెల్ఫీలు, వీడియోస్ అయితే తీస్తున్నారు. ఇక్కడ ఇటు సైడ్ చెరువు కాకుండా అటు సైడ్ నుండి కూడా చాలామంది ఉన్నారు, కనిపిస్తున్నారు కదా. మేమైతే ఇటు సైడ్ ఉన్నాం, కొంతమంది అటు సైడ్ ఉన్నారు. బోట్ ఎక్కైతే అటు సైడ్ వెళ్ళారు. మళ్ళీ ఇటు సైడ్ కూడా రానీకి వస్తుంది. ఇక పైననే టెంపుల్ ఉంది. మన కిందికి వస్తే ఈ చెరువు అనేది కనిపిస్తుంది. పైననేమో టెంపుల్ అయితే ఉంటుంది. మనకు పైనకి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా జూమ్ చేసి అయితే తీసుకోవచ్చు. మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే వీడికి ఒకసారి వచ్చి చూడండి. ఈ సమ్మర్లో పిల్లల్ని ఇక్కడికి తీసుకురండి. ఈ సమ్మర్లో మీ పిల్లలతో, మీ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. ఇక్కడ టైంని స్పెండ్ చేయండి. చాలా బాగా అనిపిస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు